సార్ క్విక్ గా పురుషోత్తం రెడ్డి గారు చెప్పింది చాలా వ్యాలిడ్ పాయింట్స్. ఏదైతే బాండ్స్, ఎలక్ట్రల్ బాండ్స్ గురించి కానివ్వండి, పొత్తుల గురించి కానివ్వండి, మీ వర్షన్ ఏం చెప్తారు? నమస్కారం అండి, అందరికీ నమస్కారం. పురుషోత్తం రెడ్డి గారు ఏం చెప్తారో దాన్ని వినుకున్నటువంటి అంతరార్థం ఏంటో విన్న వాళ్ళకి, వారి గురించి తెలిసిన వారికి అర్థమవుతుంది. ఆయన సన్నాయి బుక్కులు నొక్కుతూ అల్టిమేట్ గా చివరికి ఆయన వైసీపీకి లబ్ధి చేకూరే విధంగానే సలహాలు సూచనలు చేస్తూ ఆయన మేధావితనాన్ని చాటుకునేటువంటి ప్రయత్నం చేస్తుంటాడు. ఇది అందరికీ జగమెరిగిన సత్యం. ఆయన పాండిత్యాన్ని లేక మేధావితనాన్ని మనం గుర్తించాలి కూడా. ఇవాళ ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ ఆంధ్రప్రదేశ్ లో మన తెర మీద రాజకీయ యమనిక మీద మనకు కనిపిస్తున్నటువంటి చిత్రాలేంటి, ప్రజల యొక్క అభిప్రాయం ఎలా ఉంది, ఇప్పుడు ప్రజలు ఏ రకమైనటువంటి బాధతో ఎలాంటి మార్పును కోరుకుంటున్నారు అనేది ముఖ్యం. మరి ఇవాళ అన్ని రకాల హామీలు ఇచ్చి నిరుద్యోగాన్ని రూపుమాపుతానని చెప్పి వచ్చిన ఏడాదికే 25,000 పోస్టులు భర్తీ చేస్తాను, మెగా డిఎస్సి ప్రకటిస్తానని చెప్పి హామీ ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు తీరా ఎన్నికలు సమీపించిన తర్వాత అరాకొరా జాబితాతో కూడుకున్నటువంటి ఒక డిఎస్సిని ఏర్పాటు చేసి, అది కూడా కోర్టు చుట్టూ వివాదాల చుట్టూ ఇవాళ డిఎస్సి మెగా అభ్యర్థులు ఎవరైతే వాళ్ళు కోర్టును ఆశ్రయించి అది ఈ రోజు క్లియర్ అయిపోయింది సార్. ఓకే, ఇదొక్కటే కాదు, ప్రతి విషయంలో కూడా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వం పట్ల ఆ పార్టీలో ఆ గుర్తుపేరు గెలిచినటువంటి వైసీపీ నేతలుగా చెప్పుకున్న వాళ్ళకే ఆయన నాయకత్వం పట్ల పూర్తిగా నమ్మకం సన్నగిలింది. ఎందుకంటే ప్రజల్లో వస్తున్నటువంటి మార్పు తీరా జరగబోయేటువంటి రాజకీయ అధికార మార్పిడి తథ్యమైనటువంటి విషయాన్ని సుస్పష్టంగా అందరూ కూడా అర్థం చేసుకుంటున్నారు. దానికి నిదర్శనం ఇవాళ 6 నెలల క్రితం ప్రారంభమైనటువంటి వైసీపీని వదిలిపెట్టి వెళ్లిపోయేటువంటి వలసలు కొనసాగుతూనే ఉన్నాయి. సో ఇప్పటికైనా మార్పు తెచ్చుకొని ఆయన యొక్క వ్యవహార శైలిలో కానీ ప్రజలతో మమేకమయ్యేటువంటి ప్రయత్నించి కానీ ఏదైతే హామీలు ఇచ్చారో వాటిని ఇప్పటికైనా కనీసం పరిష్కరించేటువంటి ప్రయత్నం, ఒక్కటంటే ఒక్క హామీని 100% అమలు చేయాలని ఏకైక రాజకీయ నాయకుడు జగన్మోహన్ రెడ్డి. అంటే ఇప్పుడు మీరు జగన్మోహన్ రెడ్డి గారిని సార్, ఇప్పుడు మీరు జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించడానికి ఇప్పుడు టీడీపీ బీజేపీ అధోగతి పాలు చేసి అరాచక ప్రదేశ్ గా మార్చివేస్తూ ప్రశ్నించిన వారిపై తప్పుడు కేసులు పెట్టి ఒక అరాచకమైనటువంటి పరిస్థితిని ఆంధ్రప్రదేశ్ లో నెలకొల్పినటువంటి ఈ పరిస్థితిలో సన్నాయి నొక్కులు నొక్కుతూ ఆయన మన శేఖర్ రెడ్డి గారు ఆయన యొక్క పోర్టల్లో ఎక్కడి నుంచి తీసుకొచ్చారో ఇవాళ ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్నటువంటి అభివృద్ధికి సంబంధించినటువంటి నిధుల యొక్క వివరాలు కానీ, దానికి వచ్చేటువంటి కేటాయింపులు కానీ, పరిశ్రమల యొక్క కేటాయింపులు, దాని యొక్క ప్రారంభోత్సవాల వెనుకున్నటువంటి నిధులు కేంద్ర ప్రభుత్వం ఇస్తోంది. ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్నటువంటి అభివృద్ధికి జవాబుదారీ హక్కుదారి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అనే విషయాన్ని చెప్పడానికి ఆయనకి సిగ్గుగా ఉంది. ఆ వాస్తవాన్ని ప్రజల ముందు పబ్లిక్ గా చెప్పుకోలేకపోతున్నారు. ఇవాళ నిన్న చూసే మనం ఐఐటి గురించి తప్ప అన్ని శేఖర్ రెడ్డి గారు డివియేట్ అయ్యారు, మీరు డివియేట్ అవుతున్నారు. ఇక్కడ పాయింట్ మిగిలిన వాళ్ళకు మాకు ఉన్న వ్యత్యాసం ఏంటంటే నిత్యం నిద్ర సార్ ఇక్కడ ఒక పాయింట్ క్లియర్ గా చెప్పండి. ఇప్పుడు పురుషోత్తం రెడ్డి గారు కానీ ఇందాక మా దగ్గర అభివృద్ధితో కూడుకున్నటువంటి రాజకీయాలు చేయడం చెప్పండి, రాజకీయాలు చేయడం భారతీయ జనతా పార్టీ యొక్క ఆలోచన. 24 గంటలు లేచినప్పటి నుంచి దుమ్మెత్తి పోసుకోవడము, దూషణలు, దోచుకోవడము, దాచుకోవడము, అక్రమార్జనలు, దౌర్జన్యాలు, తప్పుడు కేసులు. మనకిప్పుడు మనం డెవలప్మెంట్ గురించి పర్టికులర్ డిబేట్ పెడదాము. ఆ డెవలప్మెంట్ గురించి మీరేం చేశారు, కేంద్రం ఎన్ని నిధులు ఇచ్చింది, రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని ఇచ్చింది, టీడీపీ ఎన్ని చేసింది, అవన్నీ మనం చర్చిద్దాము. ఇక్కడ పాయింట్ చెప్పండి, ఒక పాయింట్ స్ట్రైట్ గా ఒక దానికి ఆన్సర్ చెప్పండి. మీకు పొత్తు ఎవరికి నష్టం, ఎవరికి లాభం? మీకు లాభం చేకూరుతుందా, చేకూరుతుందా? ఇప్పుడు ఎందుకంటే మీరు జగన్మోహన్ రెడ్డి మా వైపు ఉన్నారని మీరు చెప్తున్నారు, పవన్ కళ్యాణ్ మా వైపు ఉన్నారని మీరే చెప్తున్నారు, టీడీపీ కూడా మీరు వద్దన్నా కూడా వస్తామని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. మీకు లాభమా, నష్టమా, మీకు ఇష్టమా లేదా? ఇది చెప్పండి ఒకటి. లాభం నష్టం కన్నా శ్రీనివాస్ గారు చెప్పాల్సింది ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు శ్రీనివాస్ అన్న ఒక మాట ఆగు, తొందరపడద్దు, ఇష్టం లేకపోయినా మీరు ఒక మాట చెప్పండి. అది వేరే డిబేట్ లో పెట్టచ్చులే. ఒక మాట నేనేమంటే
ఒక మాట నా పాయింట్ ఏంటంటే నేనేం అనలేదు ఒక మాట ఎవరికి ఓపిక లేదు, నీకే ఓపిక లేదు కానీ ఒక మాట ఇన్ను. ఓపిక లేదు, ఒక ప్రశ్న అయ్యా బాబు, డిబేట్ అంటే ప్రశ్న. సమ్మగా నువ్వు గట్టిగా మాట్లాడలే కానీ పాయింట్ అది కాదు. నువ్వు ప్రశ్న తప్పని మాట్లాడలే. శ్రీనివాస్ గారు, అదే శ్రీనివాస్ గారు ఒక్క మాట, ఆయన వినడు, ఆయన డిబేట్ కే సిద్ధపడాడు, ఉపన్యాసం చెప్తున్నాడు. సార్ ఒక్క నిమిషం, ఏం చేదేంది కేంద్రంలో మరోసారి ప్రశ్న అది కాదండి. మోడీ ఆంధ్ర గురించి మాట్లాడండి, మా తాత నేతుంది ఆయన బాగా మాట్లాడినావు కానీ. యాంకర్ గారు సార్ చెప్పండి ఇప్పుడు. సార్ ఒకటి, నన్ను ప్రశ్నించినప్పుడు సమాధానం చెప్పని వాళ్ళ ఎవడు చెప్పండి సార్. నేను మీ ప్రశ్న కోసమే మేము అందరం వెయిట్ చేస్తున్నాం, మీ సమాధానం కోసమే మేము వెయిట్ చేస్తున్నాం. రన్నింగ్ కానీ మీరు డిబేట్ లో లేరు. సహనం కాదండి, నాకు నచ్చినట్టు కాదు, సగించినట్లు కాదండి, వాస్తవాలు కాదండి. ప్రశ్న ఏంటి చెప్పండి. సోదిని వెళ్ళరా? అయ్యే ప్రశ్న ఏంటి? అరే మీరు చెప్పిన సోదిని 0.5% పెద్ద సోది గురించి మాట్లాడాలి. శ్రీనివాస్ గారు, పురుషోత్తం రెడ్డి గారు ఒక్క నిమిషం ప్లీజ్. ప్రశ్న ఏంటి? ఆ యాంకర్ గారు చెప్పింది అవి మాట్లాడద్దని యాంకరే చెప్పింది. సార్ ప్లీజ్ యాంకర్ గారు సార్ ఒక్క నిమిషం ప్లీజ్. సార్ చెప్పండి సార్ ఒక్కటి డిబేట్ ఏంటంటే సార్ శ్రీనివాస్ గారు ఒక్క నిమిషం. మీరు పొత్తుల గురించి, మనం ఇక్కడ పొత్తుల గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి డిబేట్ లో కూర్చుంటాం. సార్ ఒక్క నిమిషం, ఇప్పుడు పొత్తుల గురించి మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఇప్పుడు మీకేంటి, ఇప్పుడు టీడీపీ బీజేపీ జనసేన కలిస్తే మీకు ఎంతవరకు లాభం, జగన్మోహన్ రెడ్డిని ఓడించడానికి ఎంతవరకు నష్టం, ఇది మాత్రం చెప్పండి. పాయింట్ మీకు ఇష్టమా లేదా అది చెప్పండి ఒకటి. యాంకర్ గారు పొత్తుల గురించి చెప్పనివ్వండి. చెప్పండి సార్, మేము అదే కోరుతున్నాం, చెప్పాలనే కోరుతున్నాం. అరే చెప్పనివ్వండి. ఇవాళ భారతీయ జనతా పార్టీ వైపు ఎవరు వెళ్తున్నారు? కేంద్రంలో మరోసారి నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం 303 నుంచి 370 స్థానాలకు ఎగబాకి మరోసారి కేంద్రంలో అధికారికి రావడం సత్యము. ఇవాళ వాళ్ళని వీళ్ళని బతిమాలాల్సినటువంటి అవకాశం లేదు, అవసరం లేదు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇవాళ భారతీయ జనతా పార్టీ నాయకత్వం కేంద్రంలో నరేంద్ర మోడీ గారి యొక్క సమర్థవంతమైనటువంటి అవినీతి రహితమైనటువంటి ఆంధ్రప్రదేశ్ తప్ప అన్ని మాట్లాడతాయి ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారు. కాబట్టే ఇక్కడ పొత్తుల కోసమని భారతీయ జనతా పార్టీ వైపు అన్ని రకాల ఆలోచనలు జరుగుతున్నాయి. ఏది కూడా ఎన్నికల యొక్క రిజల్ట్స్ ఎప్పటికీ శాశ్వతం కాదు, డైనమిక్ గా మారుతూ ఉంటాయి. మనకు అనేక రకాలైన ఉదాహరణలు ఉన్నాయి. కాంగ్రెస్ లో మనం 20 మంది దాకా గెలిచిన ఎమ్మెల్యేలు కాదండి. నేను చెప్పేది వినండి. పొత్తుల విషయంలో మీ ఊహలకు, మీ అంచనాలకు, మీరు ఊహించుకున్నటువంటి అంచనాలకు అందరి నిర్ణయం కేంద్ర నాయకులు అందరినీ ముంచుతారనమాట. ఆంధ్రప్రదేశ్ మీరు ముంచిన దానికంటేనా? సార్ ప్లీజ్, పురుషోత్తం రెడ్డి గారు ప్లీజ్. ప్రాంతంలో కాదు, అసలు ప్రశ్న ఏంటండి, ఆయన ఏం మాట్లాడుతున్నారు? తీసేయండి. యాంకర్ గారు ఎవరెవరు ఇప్పుడు ఆయన శేఖర్ రెడ్డి మాట్లాడితే వైసీపీ అండి, ఈయన ముకోట ఏంటి వైసీపీ ముసుగులో వచ్చి. సార్ ప్లీజ్ ఇక్కడ మనం ఒక డిస్కషన్ జరుగుతున్నప్పుడు ఎవరు వ్యక్తిగతంగా మాత్రం ఎవరు వెళ్ళొద్దు ప్లీజ్. సబ్జెక్ట్ లేదు, ఆయన ఏదో మాట్లాడుతున్నారు. ఆయన సబ్జెక్ట్ లేదు, పాడలేదు. రైట్ శ్రీనివాస్ గారు, థ్యాంక్ యూ. ఫస్ట్ సార్ క్విక్ గా చాలా మంది ఆన్సర్ తీసుకోవాలి. నేను వైసీపీ తీసుకోవాలి, టీడీపీ తీసుకోవాలి. సార్ నేను వైసీపీ, టీడీపీ, జనసేన ముగ్గురు నుంచి ఆన్సర్ తీసుకోవాలి ప్లీజ్. పవన్ కళ్యాణ్ గారు చేసిన వ్యాఖ్యల పైన డిబేట్ అయ్యా. అరే డిబేట్ లేదు, పాడు తెలీదు. పవన్ కళ్యాణ్ గారు చేసిన వ్యాఖ్యల పైన ప్లీజ్. జగదీష్ గారు నమస్తే సార్. ప్లీజ్ మొత్తం డిబేట్ అయిపోతుంది సార్ ప్లీజ్. అసలు డిబేటే తెలియదు నీకు, డిబేట్ సబ్జెక్టే తెలియదు, వచ్చి కూర్చున్నావు సార్.